నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రయారిటైజ్ యువర్ థింగ్స్ అని చెప్తూ ఉంటారు. అంటే మనం రోజు చేసేటువంటి పనులని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ అవర్లో ఏం పని చేసుకోవాలి, తర్వాత ఏం పని చేసుకోవాలి. అది హోమ్ మేకర్స్కి అనే కాదు, రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని కాదు, బయట తిరిగే వాళ్ళకి, పిల్లలకు ఎవరికైనా వర్తిస్తుందండి. అంటే మనము థింగ్స్ని ప్రయారిటైజ్ చేసుకోకపోతే హడావిడి అవుతుంది, సరిగ్గా చేయలేకపోవచ్చు, టైం మేనేజ్మెంట్ మిస్ అవుతుంది. సో అందుకు ఎప్పుడూ కూడా మనం చేసే పనులకు కరెక్ట్గా ఒక టైమింగ్ పెట్టుకోవాలి. అప్పుడు మనం కూడా టైం ప్రకారంగా వెళ్తామన్నమాట. అలాగే వంటలు కూడా అండి, ఎప్పుడు కూడా నెక్స్ట్ డే పొద్దున ఏం వంటలు చేయాలనేది ముందు రోజు సాయంత్రమో రాత్రో పడుకునే ముందు ఒక చిన్న అవగాహన ఉండాలి. సో ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి అప్పుడు మనకు పొద్దున్న లేచిన తర్వాత ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో మనం ఉండం. ఎందుకంటే పొద్దున్న చాలా హడావిడిగా ఉంటాం కాబట్టి. ఎస్, మరి అందులో భాగంగా ఇటువంటి ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా మన అమృతంలో 2 చక్కటి వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఫస్ట్ వంట పేరేంటో తెలుసా? పొట్లకాయ మొలకల సాలడ్. మనం చాలా రకాల సాలడ్స్ తినే ఉంటాం, కానీ పొట్లకాయ సాలడ్ ఎప్పుడైనా తిన్నామా? లేదు కదా. కానీ పొట్లకాయ చాలా మంచిదండి. అంటే పొట్లకాయతో సాలడ్ తయారు చేయొచ్చు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈరోజు నేర్చుకుందాం. మరి మొలకల సాలడ్ అన్నాము, దాని కథ ఏంటి తెలుసుకోవాలంటే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పొట్లకాయ మొలకల సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, మొలకెత్తిన గింజలు 1 కప్పు, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తేనె 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. పొట్లకాయ మొలకల సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, మొలకల గింజలు. అంటే ఇక్కడ మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి ఇందులో. సో అందుకే అన్ని మొలకెత్తిన పెసర్లు, తర్వాత అన్ని ఎవ్రీథింగ్ పల్లీలు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత ఇదిగోండి పొట్లకాయ. సో మధ్యలో అంతా కట్ చేసేసుకొని నీట్గా ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. సో పొట్లకాయతో ఉన్న ఉపయోగాలు ఏంటి అంటే, ముఖ్యమైన యూజ్ కాలేయాన్ని శుభ్రపరిచే విషయంలో, కాలేయం ఆరోగ్యం ఇంప్రూవ్ చేసే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా కూడా మనకు పొట్లకాయని తరచూ తింటూ ఉండడం వల్ల చాలా వరకు మంచి సొల్యూషన్ ఉంటుంది తెలుసా. అంతేకాకుండా డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారికి, జీర్ణాశయాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటున్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి, అందుకే కదా సాలడ్ చేస్తున్నాం ఈరోజు. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి, మలబద్ధకం ఉన్న వాళ్లకు, మంచి ఎనర్జీ కావాలనుకున్న వాళ్లకు, ఎముకల్ని దృఢపరిచే విషయంలో, ఇలా చాలా విషయాల్లో మనకు పొట్లకాయ సూపర్గా హెల్ప్ చేస్తుంది. సో పొట్లకాయని కొందరు ఏంటంటే ట్యూస్డేస్ కట్ చేయరు. సో దాన్ని ఒక దైవ స్వరూపంగా తీసుకొని ట్యూస్డేస్ కట్ చేయరు. సో మామూలు రోజుల్లో మనం పొట్లకాయతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. అండ్ చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. సో దాంతోపాటు మొలకల గింజలు కూడా వాడుతున్నాం కాబట్టి ఇంకా అసలు ఎంత హెల్త్ అండి. మంచి ఫైబర్, ఎన్నో రకాల విటమిన్స్, ఖనిజాలు ఇవన్నీ ఉంటాయి మొలకల్లో. సో అందుకే ఏంటి అంటే ఓవరాల్గా ఈ సాలడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో ముందుగా ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ నీళ్ళు ఎందుకు అంటే, మనం పొట్లకాయని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. సో దాన్ని మనకు లైట్గా నీళ్ళల్లో ఉడికించుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా పొట్లకాయల్ని మనం తీసుకున్నామంటే మనం తీసుకున్న క్వాంటిటీ పరంగా తీసుకున్నాము. సో ఇలా సెంటర్ అంతా కూడా మనం కట్ చేసేసుకొని ఈ విధంగా తీసుకున్నాం. ఓకే. సో దీన్ని చక్కగా మనము నీళ్ళల్లో ఇలా మనం ఇట మూవ్ చేసుకుంటూ కొంచెం లైట్గా మనకు రంగు మారేదాకా, మనం ఆకుకూరల్ని మనం మామూలుగా నీళ్ళల్లో ఉడికించుకుంటాం కదా, సో అదే విధంగా చేసుకోవాలి. సో ఇందులో మనం కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి. ఉప్పు యాడ్ చేసుకుంటే యాక్చువల్గా కలర్ మారకుండా వస్తుంది. రాళ్ళు ఉప్పు వేసేసాను. ఇది ఒకసారి మనం ఏంటంటే చేత్తో లైట్గా మనకి ఇలా కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. కొంచెం మనకు నీళ్ళు కొంచెం వేడెక్కితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పొట్లకాయ చాలా త్వరగా మగ్గేటువంటి ఒక కూరగాయ. సో లైట్గా మగ్గినట్టుగా మనకు తెలిసిపోతుంది కూడా. అయితే ఈలోపు మనం సాలడ్ అన్నాం కదా, సాలడ్కి ముఖ్యంగా మనం ఏం చేస్తాము, డ్రెస్సింగ్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ అంటే ఏంటంటే చెప్తాను. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. సో మిక్సింగ్ బౌల్లో డ్రెస్సింగ్కి సరిపడా అంటే ఫస్ట్ కాస్త కొబ్బరి నూనె తీసుకుంటున్నాం. దాంట్లో కాస్త తేనె. సో కొంచెం స్వీట్గా టేస్టీగా ఉండడానికి ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఎప్పుడైనా అంటే ఏదైనా సాలడ్ తయారు చేసుకునేటప్పుడు ముందు డ్రెస్సింగ్ చేసేసుకోవాలి. డ్రెస్సింగ్ అంటే మనం ఒక పదార్థాలను వేసే ముందే మనం కొంచెం నూనె, ఆలివ్ ఆయిల్, చాలామంది సాలడ్స్కి సాధారణంగా ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటారు. కాస్త ఆలివ్ ఆయిల్, తర్వాత తేనె. అంటే కొంచెం మనకు ఆ రుచి, ఆ తీపి రుచి రావడానికి మనకు తేనె ఉపయోగిస్తూ ఉంటాం. కొంతమందికి ఆ తీపి రుచి నచ్చదు. సో అలాంటప్పుడు వదిలేసుకోవచ్చు.
ఆ తర్వాత మిరియాల పొడి, అంటే మనకి ఏదైనా స్పైసెస్ కావాలంటే హర్బ్స్ అలా వేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా మనము ఆ డ్రెస్సింగ్లోనే, ఆ నూనెలోనే వేసుకోవాలి. అప్పుడు మనం అందులో ఏ పదార్థాన్ని వేసినా కూడా సో మంచిగా మనకి కలుస్తుంది అనమాట. సో సాలెడ్ కూడా మంచిగా టేస్టీగా అలా మధ్య మధ్యలో ఒక దగ్గర కారంగా ఒక దగ్గర లేకుండా అలా లేకుండా ప్రాపర్గా మిక్స్ అవుతుంది. సో ఎప్పుడూ కూడా నూనెలో ఫస్ట్ డ్రెస్సింగ్ చేసేసుకున్నాకే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా వేసుకోవాలి. ఓకే, సో ఇలా మనం వేసేసుకున్నాం కదా. ఇందులో కారానికి తగ్గట్టుగా కాస్త మిరియాల పొడి. సో ఇందులో మనము స్పైస్ ఎలిమెంట్ ఓన్లీ మిరియాల పొడి మాత్రమే ఉపయోగిస్తున్నాం. తర్వాత రాళ్ళుప్పు. ఇది ఒక్కసారి మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో కాస్త నిమ్మరసం. సో నిమ్మరసం కూడా మంచి టేస్ట్. అంటే సాలెడ్ అనగానే ఫస్ట్ ఎప్పుడూ కూడా చివరిగా మనం పైనుంచి వేసేది నిమ్మరసమే. అయితే పైనుంచి చివరిగా వేసుకున్నప్పటికీ కూడా ఇలా డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు వేసుకుంటే కూడా మనకు అంత టోటల్గా పదార్థానికి ఈ నిమ్మరసం కూడా బాగా పడుతుందన్నమాట. సో నిమ్మరసం పిండేసుకున్నాం కదా, ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మనకు రాళ్ళు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం మనకి ఆ ఉప్పు కరిగేదాకా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇటువైపు చూస్తే కనుక చూసారా, సో చక్కగా ఇదిగోండి రంగు లైట్గా మారింది. దీనికి తేడా ఉంది చూసారా, ఇదిగోండి రంగు లైట్గా మారింది. సో ఇలా కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో అయినా లేకపోతే హై ఫ్లేమ్లో అయినా పెట్టేసి కొంచెం మనకు అది లైట్గా ఒక 50% వరకు నీళ్ళల్లో కొంచెం మగ్గినా సరిపోతుంది అనమాట. సో ఒకవైపు ఏమో చక్కగా డ్రెస్సింగ్ పూర్తయిపోయింది, కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. అండ్ ఇటువైపు మీరు చూసారా అండి, ఇది రంగు కూడా మారిపోయింది, సరిపోతుంది. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పొట్లకాయలు మనం ముందుగా ఒక చాపింగ్ బోర్డ్ మీదకి తీసేసుకుందాం డైరెక్ట్గా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం. అంటే మనము ఇలా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు, సాలెడ్ కదా. సో ఇలా మనం పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదు ఈ షేప్లో కట్ చేసుకుంటాము అంటే ఇలా చిన్నగా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం. సో అంటే మనకు సాలెడ్ కాబట్టి కొంచెం ఇలా పొడవుగా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో అందుకు నేను పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం అన్ని ముక్కల్ని ఇలా చక్కగా పొడుగుగా కట్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం డ్రెస్సింగ్ చేసేసుకున్నాం కదా, ఈ డ్రెస్సింగ్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఈ పొట్లకాయల్ని మనము ఇందులోకి వేసేసుకుందాం. ఈ తేనె, నూనె, నిమ్మరసము, మిరియాల పొడి ఉన్న మిశ్రమంలోకి వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మొలకెత్తిన గింజలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు, ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని చక్కగా కలిపేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేస్తే చక్కగా మనం వేసిన నిమ్మరసము, మిరియాల పొడి అవంతా కూడా పొట్లకాయలకు అలాగే మొలకెత్తిన గింజలకు పట్టేస్తాయి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. కిడ్నీలో స్టోన్ త్వరగా వెళ్ళిపోవాలంటే ఈ చిట్కాలన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయండి. వాటర్ ఎక్కువగా తాగాలి, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి, దానిమ్మ పండు జ్యూస్ని కూడా రెగ్యులర్గా తాగుతూ ఉండాలి. అంతేకాకుండా మెగ్నీషియం ఏ పదార్థాల్లో అయితే అధికంగా ఉందో వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి త్వరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ చిట్కా ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా ఉపయోగించండి. మనం చక్కగా డ్రెస్సింగ్ తయారు చేసుకున్నాము. ఉడికించిన పొట్లకాయ ముక్కలు సన్నగా పొడువుగా తరుక్కొని ఇందులోకి వేసేసుకున్నాము. మొలకెత్తిన గింజలు కూడా వేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఒకసారి ఇది బాగా ఇలా మిక్స్ చేసేసుకొని సో ఇలా మనకి రెడీ అయిపోయింది సాలెడ్. మనకు అలా ఒక 5 నిమిషాల పాటు ఉంచితే చూసారా నీరు దిగింది. ఎస్, చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు టేస్ట్ చేస్తే. సో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
సో ఉదయాన్నే ఇది చక్కగా ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నామంటే అసలు ఫుల్ ఫైబర్ అంటే ఫైబర్ అండి. మనకు పొట్లకాయల్లోనూ ఫైబర్ ఉంటుంది, ఇంకా మొలకెత్తిన గింజల్లో ఇంకెంత ఫైబరో చెప్పనక్కర్లేదు. అసలు ఇది హెల్తీ అంటే హెల్తీ అండి. సో తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి విత్ పొట్లకాయ. ఓకే, సో పొట్లకాయ మొలకల సాలడ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పొట్లకాయ మొలకల సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, మొలకెత్తిన గింజలు 1 కప్పు, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తేనె 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. పొట్లకాయ మొలకల సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి వేడైన తర్వాత అందులో పొట్లకాయ ముక్కలు వేసి కాస్త ఉప్పు వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కొబ్బరి నూనె, తేనె వేసి కలిపి ఆ తర్వాత అందులో మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పొట్లకాయల్ని చాపింగ్ బోర్డ్ పై పెట్టి ముక్కలుగా కట్ చేసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో మొలకెత్తిన గింజలు, తరిగిన కరివేపాకు వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పొట్లకాయ మొలకల సాలడ్ రెడీ. చూసారు కదా పొట్లకాయ మొలకల సాలడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది. తేనె తగలడం చాలా చాలా బాగుంది. తేనె, మిరియాల పొడి, కొబ్బరి నూనె, నిమ్మరసం, ఈ టేస్ట్లు పక్కాగా పట్టాయన్నమాట వీటికి. అలాగే మనకు పొట్లకాయ నీళ్ళలో ఉడికింది కదా, అది కూడా ఎంత కమ్మగా ఉందో తింటుంటే, చాలా సాత్వికంగా ఉందన్నమాట. తప్పకుండా ప్రయత్నించండి. మొలకలతో సాలడ్ అందరికీ తెలిసిందే. పొట్లకాయ కాంబినేషన్ ఈరోజు మనందరం కూడా తెలుసుకున్నాం. ఇక రెండో వంటకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటో తెలుసా? అలసందల కొబ్బరి దోశ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అలసందల కొబ్బరి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అలసందలు 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న చింతపండు 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, సోడా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. అలసందల కొబ్బరి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగానే అలసందల్ని నానబెట్టుకున్నామండి. ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకుంటే బెటర్. అంటే ముందు రోజు రాత్రి ఎంత లేట్ అయినా కూడా నానబెట్టుకుంటే నెక్స్ట్ డే పొద్దునకి మనకి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత బియ్యం, బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం కూడా నానబెట్టుకున్నాం. అంతే అండి. ఇక చింతపండు సింపుల్గా నానబెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాలన్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్లే ముందు అలసందల ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. అలసందలు తరచూ తింటూ ఉండడం వల్ల మంచి ఎనర్జీ, మంచి ఫైబర్, ప్రోటీను, ఖనిజాలు, విటమిన్స్ అధికంగా ఉంటాయి. అలాగే కండరాలు పుష్టిగా అవ్వాలన్నా, మజిల్ స్ట్రెంగ్త్ పెరగాలన్నా కూడా 100% అలసందల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఉడికించుకొని హ్యాపీగా పోపేసుకొని కూడా తినొచ్చు. ఇంత పెద్ద ప్రాసెస్లు కాకపోయినా కూడా అలసందలు మంచి శక్తి అనమాట, మంచి మజిల్ స్ట్రెంగ్త్ని ఇస్తాయి. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి కూడా అలసందలు చాలా బాగా పనిచేస్తాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా. మరి ఈరోజు అలసందల కాంబినేషన్తో మనం దంపుడు బియ్యము అలాగే కొబ్బరి కూడా వాడుతున్నాం. ఈ కొబ్బరి కూడా మనకు అలసందలతో పాటు గుండె ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే చర్మానికి మంచిది, ఇది కూడా జుట్టుకు మంచిది, జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. ఇలా కొబ్బరికి ఉన్నటువంటి ఉపయోగాలు కొబ్బరికి ఉన్నాయి. అలాగే అలసందలు కూడా చాలా చాలా హెల్దీ. దాంతోపాటు దంపుడు బియ్యం వాడుతున్నాం. ఇంకేం కావాలి చెప్పండి? ఇంత మంచి హెల్దీ దోశ ఖచ్చితంగా హోమ్ మేడ్. అసలు మన అమృతం ప్రోగ్రామే మీకు నేర్పిస్తుంది. సో చూస్తూ ఉండండి మా ప్రోగ్రామ్ రెగ్యులర్గా. సరే, మరి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనము 2 మిక్సింగ్ బౌల్స్ తీసుకోవాలండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను. దాంట్లోకి నానబెట్టుకున్న అలసందలు వేసేసుకుందాం ఫస్ట్. సో ఇలా నానబెట్టుకున్న అలసందల్ని మనము ఆల్మోస్ట్ ఒక కప్పు నిండా వేసేసామని చెప్పచ్చు. దానికి సరిపడా సమానంగా నానబెట్టుకున్న దంపుడు బియ్యం కూడా వేసేద్దాం. ఓకే, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు. ఇలా ఈ మూడింటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇది మనకు దోస పిండి.
మన దోసపిండి జనరల్గా ఎలా చేస్తామో అందరికీ తెలిసిందే. సో మన ఈరోజు ఈ స్పెషల్ దోశలో ఏంటి, అలసందలు, దంపుడు బియ్యము, పచ్చి కొబ్బరి ముక్కలు, ఈ మూడింటిని కూడా చక్కగా మిక్సీ పట్టుకుందాం. దీన్ని పక్కన పెడదాం. అయితే ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, పిల్లలు తింటుంటే కొంచెం చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి, జీలకర్ర, కొత్తిమీర, అలాగే చింతపండు. దీనికి సరిపడా ఉప్పు. దోశ పిండిలో మాత్రం నేను తర్వాత దోశ రుబ్బుకొని వచ్చిన తర్వాత వేసుకుంటాను. అయితే ఇప్పుడు ఇదెందుకు అలసందలు, దోశ పిండి అనమాట, మనం దోశలాగా వేసుకోవడానికి. దాని మీద మనం స్ప్రెడ్ చేయబోయే ఒక మసాలా చట్నీ ఏదైతే ఉందో అది ఇది. అంటే ఒక టొమాటో, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఈ కాంబినేషన్తో మనకు ఒక మసాలా టింజ్ ఇవ్వడానికి, మరీ ప్లెయిన్గా లేకుండా కాస్త కొంచెం వేరే చట్నీతో అవసరం లేకుండా సో చక్కగా ఒక మసాలా స్ప్రెడ్ లాగా మనం తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు రెండింటినీ కూడా మనం విడివిడిగా రుబ్బుకోవాలి. ఒకటి దోసపిండి, ఇంకోటేమో మసాలా పేస్ట్. ఇలా రుబ్బుకొని తీసుకొచ్చేస్తానండి. ఆ తర్వాత మనం హ్యాపీగా అలసందల దోశ వేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా ఒకవైపు ఏమో మన టొమాటో, కొత్తిమీర, పచ్చిమిరపకాయల పచ్చడి, అంటే ఒక చట్నీ లాంటిది మనం దోశ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి. ఇంకో దగ్గరేమో మనకి పిండి రెడీ అయింది, అలసందల కొబ్బరి పిండి. సో కన్సిస్టెన్సీ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. సో దీంట్లో ఇంకా ఉప్పు యాడ్ చేయలేదండి, ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాం. అలాగే కాస్త సోడా కూడా, అంటే ఇన్స్టెంట్గా చేసే దోశ కాబట్టి ఉప్పుతో పాటు కొంచెం మనము సోడా కూడా వేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇక స్టవ్ వెలిగించేసుకుందాం. అలసందలు బేసిక్గా చాలా మంచివండి ఆరోగ్యానికి. మంచి ఫైబర్, మంచి ప్రోటీన్, పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు. బట్ బాగా చక్కగా నానబెట్టేసుకొని బాగా ఉడికిచ్చేసుకుంటే అసలు ఏమి ఇబ్బంది ఉండదన్నమాట. పెద్దవాళ్ళు కూడా హాయిగా తినచ్చు. సింపుల్గా అది పోపు వేసుకొని చక్కగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని పోపు వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనకు మామూలుగా చోలే తింటాం కదా, అలా అన్నమాట. సో కొంచెం మనకు అల్పాహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఇలా చక్కగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కొబ్బరిని ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలసందలు, కొబ్బరి ఎంత మంచి కాంబినేషన్, అస్సలు మిస్ అవ్వకండి. ఇటువంటి రెసిపీస్ ఎప్పుడూ కూడా మనం మిస్ అవ్వకూడదు. కామన్గా చేసుకునేవి ఎవరైనా చేసుకుంటారండి. నార్మల్ దోశలు చేయడంలో పెద్ద గొప్ప విషయం ఏం కాదు. సో ఇలా చక్కగా ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించి ఏదైనా స్పెషల్ వంటకాలు చేసుకుంటేనే స్పెషల్ అనమాట. సో ఇలా మనము అలసందలు, కొబ్బరి కాంబినేషన్లో ఈ పిండి రెడీ అయిపోయింది. మరోవైపు స్ప్రెడ్ చేసుకోవడానికి ఈ మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దోశ హాయిగా వేసేసుకుందాం. సో దీని మీద మనము చక్కగా నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ నెయ్యి లేదంటే నూనె, మీ ఇష్టం, మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. నేను కొంచెం కమ్మగా ఉండడానికి నేను నెయ్యితో చేస్తున్నాను. అన్నీ అనుకూలిస్తే దోశలకు, పెసరట్లకు, చపాతీలకు, వాటన్నిటికీ నెయ్యి వాడడం శ్రేష్టం. బికాజ్ మనకు తెలియకుండానే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ని మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో దీని మీద మనం తయారు చేసుకున్నటువంటి ఈ టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో, మసాలా పేస్ట్, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. కారానికి తగ్గట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మన ఇంట్లో పిల్లలు తింటున్నప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవడము, అలా దీంట్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అంటే ఇందులో వేసుకునే పచ్చిమిరపకాయల బట్టితోనే మనము అక్కడే మీరు చేంజ్ ఓవర్స్ చేసుకోవచ్చు పిల్లలు తింటున్నప్పుడు. సో కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సో ఇలా మనం చక్కగా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా.
మన మొహం కాంతివంతంగా తయారవ్వాలంటే ఈ హోమ్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం పసుపులో 4-5 చుక్కల నిమ్మరసం వేసుకొని ఒక చిన్న ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. దాన్ని ఫేస్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకొని కాసేపు ఆగి చల్లని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే మన మొహం కాంతివంతంగా తయారవుతుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కాబట్టి ఉపయోగించేసేయండి. చూసారా? సో చక్కగా 2 వైపులా నేతితో కాల్చుకున్నాను. స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని నేను వెయిట్ చేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో దీన్ని చక్కగా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. మరి మనం జనరల్గా చేసుకునే దోశల్లాగా అయితే రాదు. సో కొంచెం మెత్తగానే ఉంటుంది, కాకపోతే కరకరలాడుతూ ఉంది, కానీ మధ్య భాగంలో కొంచెం మెత్తగానే ఉంటుంది. బికాస్ మనం పేస్ట్ అది కూడా వేసాం కదా. కానీ చాలా చాలా హెల్తీ అండి. తప్పకుండా ప్రయత్నించండి. అలసందల కొబ్బరి దోశ మీరు ట్రై చేయాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అలసందల కొబ్బరి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అలసందలు 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న చింతపండు 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, సోడా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. అలసందల కొబ్బరి దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న అలసందలు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, నానబెట్టుకున్న చింతపండు, సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న అలసందలు, కొబ్బరి పిండిలో సరిపడా ఉప్పు, సోడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని పైనుంచి నెయ్యి, టొమాటో, పచ్చిమిర్చి చట్నీ వేసి స్ప్రెడ్ చేసుకుని నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అలసందల కొబ్బరి దోశ రెడీ. చూసారు కదా అలసందల కొబ్బరి దోశ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అలసందల మజాక. ఆహా, అలసందలంటేనే టేస్ట్కి ప్రతిరూపం అండి. అసలు సూపర్. నేను చేసిన ఆ మసాలా స్ప్రెడ్ కూడా ఎంత బాగుందో. టొమాటోలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆహా చాలా చాలా బాగుంది. వెరీ వెరీ టేస్టీ. అసలు అంటే మీకు ఎటువంటి చట్నీతో అవసరం లేకుండా యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పిన విధంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.